కళ్యాణ్ బాబాయ్ దగ్గరికి మొన్న నేను నిహా వెళ్ళి ఇలా బాబాయ్ సినిమా చేస్తాను నేను నిహారిక కలిసి అంటే ఏంటి వరుణ్తో చేస్తున్నావా అని అన్నాడు. అవును బాబాయ్ అన్నయ్యతో చేస్తానంటే ఓకే నైస్ ఏంటి ఏం చేయాలంటే సినిమా ఓపెనింగ్ ఉంది బాబాయ్ ముహూర్తానికి మీరు వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి అని చెప్పిన వెంటనే బాబాయ్ ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మా టీం అందరినీ కలిసి చాలామందితో చాలా మెల్లగా టైం స్పెండ్ చేసి అందరికి ఫోటోలు ఇచ్చి అన్నీ చేశారు. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు మీరు ఈరోజు ఇచ్చిన కిక్ కన్నా మనకి ఏది తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ ఎంటైర్ టీమ్. మళ్ళీ మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సంక్రాంతికి కలుద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు మళ్ళీ రెండో అవకాశం ఇచ్చిన నిహారిక గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఒక సినిమాతో చిన్న సినిమా చేసిన తర్వాత ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన వారు నన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బరీ గురించి అన్న చెప్పినట్టు చాలా ఎర్లీ మాట్లాడడం, బట్ డెఫినెట్లీ ఈ సంక్రాంతికి మా సినిమా కమిటీ కూరల కంటే ఇంకా మంచిగా తీసి మీ అందరికీ అందజేస్తానని చెప్తున్నాను. యా అంతే. అందరికీ నమస్కారం అండి. యూజువల్గా ఒక ప్రొడక్షన్ హౌస్లో చిన్న సినిమా చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా పెద్ద సినిమా చేస్తే యూజువల్లీ పెద్ద టెక్నీషియన్స్ని తీసుకుంటారు. బట్ నిహారిక గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వరుణ్ గారు థ్యాంక్ యూ. వంశీ గారు థ్యాంక్ యూ. అందరి ముందు నేను ప్రామిస్ చేస్తున్నాను, ఐ విల్ గివ్ ది బెస్ట్ మ్యూజిక్ ఈ సినిమాకి. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Yeah, thanks.